గైస్ 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. మామూలుగా అయితే లేదు. మూవీలో ప్రతి ఒక్క సీన్ అయితే మనకైతే నచ్చదు. కొద్దిగా అక్కడక్కడ అయితే మాత్రం బోర్ అయితే కొట్టిద్ది కదా. కానీ ఈ మూవీ అయితే అలా కాదు. ప్రతి ఒక్క చాట్ అసలు మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనకైతే బోర్ అయితే కొట్టదు గైస్. మూవీ అయితే మాత్రం అలాగా కాన్సెప్ట్ అయితే మాత్రం తీసుకెళ్లిపోయారు. ఇక్కడ డైరెక్టర్ గారు అయితే మెచ్చుకోవాలన్నమాట మన మూవీలో అయితే మాత్రం మెయిన్. ఇంకొకటి ఏంటంటే హీరో ఎంట్రీ సీన్ అయితే ఏదైతే ఉందో రామ్ గారి ఎంట్రీ సీన్ మామూలుగా అయితే ఉండదు కదా. ఓవర్ మాస్ గా అయితే ఉండిద్ది. మైండ్ బ్లోయింగ్ అన్నమాట. దీంట్లో మైనస్ ఏంటంటే బీజిఎం అయితే చెప్పుకోవాలన్నమాట మనం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క సీన్ ఉపేంద్ర గారి సీన్ అయితే మాత్రం అదిరిపోతాయి. ఇక రామ్ గారి సీన్ అయితే మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత మనం అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేసే మూవీకి అయితే మాత్రం మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్ అనమాట. డెఫినెట్గా అయితే చూడండి ఈ మూవీ అయితే మాత్రం. ప్రతి ఒక్క సీన్ కూడా మాత్రం మీకైతే నచ్చిద్ది. నచ్చకుండా అయితే మాత్రం ఏమీ అవ్వదు. మీరు ఇప్పటిదాకా అయితే మాత్రం ఈ మూవీని చూడకపోతే చూడండి. ఒకసారి చూడండి, బాగుండిద్ది. ఎందుకంటే మూవీ అనేది మనం డిఫరెంట్ గా అనుకుంటాం కానీ అది జరగదు. ఇంకో డిఫరెంట్ గా జరిగిద్ది అనమాట. మనం అనుకున్నట్టు జరగదు ఈ మూవీ. వేరే వేరే కాన్సెప్ట్ అయితే జరిగిద్ది. ఇంట్రెస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట మూవీ అయితే మాత్రం. ఈ మూవీ అయితే మాత్రం 'ఆంధ్ర కింగ్' తాలూకా అని ఎందుకు పెట్టారనేది మీరు మూవీ చూసిన తర్వాత మీకే తెలిసిద్ది అనమాట. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 5కి 4.5 అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట మూవీకి అయితే మాత్రం. ప్లస్ ఓవరాల్ గా అయితే ఇదేనమాట రివ్యూ అయితే మాత్రం. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకో రివ్యూ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.